ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నాం. రాష్ట్రంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రోడ్లన్నీ గుంతలతో నిండిన పరిస్థితి. గతంలో ఎప్పుడు ఇంత దారుణమైన పరిస్థితులు లేవు. అతి త్వరలో మల్లవల్లి పారిశ్రామిక వాడలో అశోక్ లేలాండ్ కంపెనీ ప్రారంభం కానుందని, వేల మందికి ఉద్యోగ అవకాశాలతో పాటు నూతన బస్సుల తయారీ మొత్తం ఇక్కడే జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలు కూటమికి చారిత్రాత్మక విజయం అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ నిరంతరం పోరాడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీరెడ్డి అప్పలనాయుడు, ఏపీఎస్ఆర్టీసీ కృష్ణ డిపిటిఓ వాణిశ్రీ, డిపో మేనేజర్ శివాజీ, నాయకులు దొంతు చిన్నదయాల రాజేశ్వరరావు, జానీ, అలాగే జాస్తి వెంకటేశ్వరరావు, ఆరుమళ్ల వెంకట కృష్ణారెడ్డి, గోడవల్లి నరసింహారావు, మోల్పూరు సాయి కళ్యాణి, మేడేపల్లి రమ, మండల లక్ష్మి, అలాగే మండవ లక్ష్మి, పొదిలి లలిత, కాట్రగడ్డ అరుణ, జూపల్లి సురేష్, బోడపాటి రవికుమార్, ఆళ్ల హనోక్, చిటమ రవివర్మ, చిమట రవివర్మ, ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, పరచూరి నరేష్, యనమందల సతీష్, మోదుగుమూడి సత్యనారాయణ, బొప్పన హరికృష్ణ, కొసరాజు సాయి, గుడపాటి తులసీమోహన్, చలసాని శ్రీనివాసరావు, మండవ అన్వేష్, చీమల దండు రామకృష్ణ, అబుల్యాజ్, చిన్నాల లక్ష్మి నారాయణ, కొల్ల ఆనంద్, పట్టపు చంటి, కొమ్మరాజు, సుధీర్, బుస్సే నాగప్రసాద్, గండికోట సీతయ్య, కొండేటి కొండలరావు, కొండేటి వెంకటేశ్వరరావు, కాటూరి విజయ్ భాస్కర్ మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పాలి ఏం గారు Yes,